ప్రైజ్ లార్డ్. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనంలో దైవ భక్తుడైనటువంటి శతాధిపతి అయిన కొర్నేలి గారితో దేవుని యొక్క దూత ఇలాగూ మాట్లాడుతూ ఉంది. నీ యొక్క ప్రార్థనలు, ధర్మకార్యములు దేవుని యొక్క దృష్టిలో జ్ఞాపకార్థముగా ఉన్నవి అన్నటువంటి మాటను మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. మనం చేసేటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, మనం చేసేటువంటి ధర్మ కార్యముల విషయంలో రావలసినటువంటి ఆశీర్వాదమును దేవుడు మర్చిపోయే వ్యక్తి కాదు. మనము చాలా ధర్మ కార్యములు మనం చేస్తూ ఉంటాం. దానికి ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మన ప్రార్థనలు, విజ్ఞాపనలు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఏ ప్రార్థన కూడా వృధా అయ్యేది కాదు. నీ జీవితంలో నువ్వు ఎప్పటి నుంచో ఎన్నో సమస్యల విషయాల్లో, లేకపోతే నీకున్నటువంటి పరిస్థితుల విషయాల్లో నువ్వు ఎప్పటి నుంచో ప్రార్థిస్తూ ఉండవచ్చు. వాటికి ఇంకా నాకు సమస్యకు పరిష్కారం దొరకలేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదేమో అని నువ్వు అనుకోవద్దు. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. త్వరలోనే నీకు సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు మన పట్ల ఎంత జాగ్రత్త వహిస్తారు అని అంటే, నీ తల వెంట్రుకలలో ఆయన సెలవు లేకుండా ఒక్కటి కూడా ఊడిపోదు, ఒక్కటి కూడా నరవదు. సో ఆయన అంత జాగ్రత్త మన మీద తీసుకుంటున్నాడు, అంత శ్రద్ధ మన మీద తీసుకుంటున్నాడు. అంటే మన దేవుడైనటువంటి యేసు మన యొక్క ప్రార్థనలు వినకుండా ఎలా ఉంటారు? కాబట్టి నా ప్రియమైనటువంటి దైవజన్మ, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధికి చేరాయి. త్వరలో నీ యొక్క సమస్యలకు పరిష్కారం రాబోతా ఉంది. త్వరలో నీ యొక్క ప్రార్థనకు జవాబు రాబోతా ఉంది. త్వరలో నీకున్నటువంటి చిక్కుముడులన్నీ ఊడిపోబోతా ఉన్నాయి. త్వరలో నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యను దేవుడు విడిపించి నిన్ను ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ఎప్పుడు నువ్వు భక్తిపరుడుగా ఉన్నప్పుడు. భక్తిపరుడైనటువంటి శతాధిపతి అయిన కొర్నేలిని దేవుడు ఎందుకు కొర్నేలిని దర్శించాడు అని అంటే, ఆయన భక్తిపరుడు, ప్రార్థన చేస్తూ ఉన్నవాడు, ధర్మకార్యములు చేస్తూ ఉన్నవాడు. నువ్వు కూడా భక్తిపరుడుగా ఉండు. దేవుని సన్నిధిలో నీకున్నటువంటి విషయాలను బట్టి ప్రార్థించు. నీకు కలిగిన దానిలో లేని వారికి సహాయం చెయ్యి. వాటిని బట్టి దేవుడు నిన్ను మరీ ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఎందుకనంటే బేదలను కరుణించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. కాబట్టి నువ్వు బేదల పక్షమున నీవు చేసినటువంటి ప్రతి పుణ్యకార్యము, ధర్మకార్యం ఏదైతే ఉందో, నీ తోటి వారికి, నీ చుట్టుపక్కల ఉన్న వారికి సహాయం చేయి. వారి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకో. దేవుడు నీ అవసరంలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకు తోడయించునుగాక. ఆమేన్.